లోకల్ తీసుకున్నాను వాయిస్ తీసుకున్నాను సార్ సార్ ఓకే మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. బహువిధమైన సుసంపన్నమైన నా దేశ వారసత్వ సంపద అయినటువంటి మహిళా లోకానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్ సుదర్శన్ రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అట్లాగే వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ హెచ్ సుదర్శన్ రావు గారిని దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. గారిని పిడి వెప్మా గారు, శివజ్యోతి గారిని, డిఎంఎన్హెచ్ఓ శ్రీమతి ఈపి దేవి గారిని ఆహ్వానిస్తున్నాము. అట్లాగే జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ పూల నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కడియాల కొండన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి నవ మార్చేటువంటి ఈ మహిళా లోకానికి ఎన్నిసార్లు చేతులెత్తి దండం పెట్టినా ఎంత హృదయపూర్వకమైన శ్రీధర చౌదరి గారు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు చూసినటువంటి ఇంత గ్రాండ్ గా ఇంత సంతోషంగా మొదలు కాలేదు. ఎన్నో పని గంటలతో గుర్తింపు లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నో విప్లవాల ద్వారా ఎన్నో శోకాల మధ్యలో సాధించినటువంటి యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు ప్రత్యేకంగా మన అందరి తరఫున మహిళల తరఫున అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా ఒక వెలుగు వెలిగిస్తూ నిజానికి ప్రతి కుటుంబానికి వెలుగు మహిళ తల్లికి మంగళారతులు. సో ఈ సందర్భంగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. దీంట్లో మహిళలు ఏవైతే సమానత్వం కోసం హక్కుల కోసం పోరాడినారో అది ఒక గుర్తుగాను, తర్వాత ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్తో మనము ఈ మహిళల సమానత్వాన్ని లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచాలి అనే అంశానికి గుర్తుగా మనం ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన హైలైట్ 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మిగతా అంశాలతో సభ స్టార్ట్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా మన డ్వాక్రా సంఘాల పేరుతో 25 సంవత్సరాల క్రిందట ప్రారంభమైనటువంటి ఈ వెలుగు సంఘాలు ఏవైతే ఉన్నాయో, సో ఇవి అనంతపురంలోనే చాలా ప్రప్రథమంగా భారతదేశంలో వన్ ఆఫ్ ద పైనియర్స్ ఇన్ దిస్ ఎస్ఎస్జీ మూమెంట్. ఇందులో ఎమ్మెల్యే సార్కి వేదికని అలంకరించినటువంటి అందరికీ రుణాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఉన్నతి పథకం పిఎం అజయ్ కింద ఎస్సీ ఉమెన్కి ఎవరైతే వర్కింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యక్రమాల్లో గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సి ఉంటే మేము తప్పకుండా మనం దీనికి సంబంధించి ఎఫర్ట్స్ పెడితే ఇంకా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాము. సో 14% ప్రజెంట్ ఉన్నటువంటి రాజ్యసభలో కూడా 17%. రతన్ టాటా ఇన్నోవేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడే మన ఆర్టీటీ స్కూల్లో 5 రోజుల పాటు ఉచిత వ్యాపార శిక్షణ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎవరైనా దివ్యాంగ మహిళలు ఉంటే కనుక మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము ఈరోజు పేపర్లో కూడా వేయించాము, లేదా ఇక్కడ జేఎన్టీయూ రతన్ టాటాలో అప్రోచ్ అయినా కూడా వివరాలు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అనేటువంటి విషయము జీవితంలో ఋతువున కాలచక్రమై కదులుతున్న బతుకుబాటులో సమతామవుతాయి సాగుతీస్తున్నటువంటి
ఒక కష్టజీవిగా వీరవనితగా నేర్పుగా ప్రాణపథంగా చెప్తాను విన్నారా? సరే, లేదంటే వెళ్ళి స్కూల్లో చెప్తాను. స్కూల్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అక్కడికి వెళ్ళేదంటే పోలీసు వాళ్ళని చెప్పేదాన్ని. ఈ మధ్య కాలంలో చాలా వరకు నేను బాల్య వివాహాన్ని ఆపడానికి ప్రయత్నించాను, ఆపాను కూడా. నాకు జరిగింది అన్యాయం అని తెలుసుకోవడానికి నాకు టైం పట్టింది, కానీ అలా ఎవ్వరికి జరగకూడదు అని నా ఉద్దేశము. అలాగే చంద్రబాబు నాయుడు సార్ గారు పెట్టిన ప్రతి పథకంలోనూ నేను లబ్ధి పొంది ఉన్నాను. నా కూతురికి డీజిల్ రియంబర్స్మెంట్ వచ్చింది, ఉచిత గ్యాస్ వచ్చింది, బస్సు ప్రయాణం ఫ్రీగా చేసుకొని ఎక్కడికైనా వెళ్ళి సరుకులు తెచ్చుకోగలుగుతున్నాము. ఇంటికి కావాల్సింది కావచ్చు, షాప్ కావాల్సింది కావచ్చు, అది తెచ్చుకోగలుగుతున్నాము. నేను ఆదాయం పొందుతూ ఇద్దరికి మహిళలకి ఉపాధి ఇస్తూ కూడా నేను ఇంత బాగా ఉన్నాను అంటే దానికి కారణం నా సంఘమే అని గర్వంగా చెప్తాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్కరికి పెద్దలందరికీ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రేయ, నేను ఒక ట్రాన్స్జెండర్ని. నేను ఎంఏ సోషాలజీ కంప్లీట్ చేసినాను. చాలా అవకాశాల కోసం ఎంతమందిని నేను ఏదైనా ఒక చిన్న ఆపర్చునిటీ, ఒక ప్యూర్ ఉద్యోగం అయినా నాకు ఇప్పించండి, ఏదో ఒకటి అట్లీస్ట్ స్వీపర్ ఉద్యోగం నాకు ఇప్పించండి చాలా మంది నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. బట్ ఎవరు నా జెండర్ని చూసినారు, కానీ నేను కూడా ఒక హ్యూమన్ని, నేను కూడా అమ్మా నాన్నలకి భర్త అయ్యాను అనే విషయాన్ని ఎవరు కన్సిడర్ చేయలేదు. సో అట్లాంటప్పుడైతే నేను ఎప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ని కోల్పోలేదు నేను. ఎందుకంటే నేను పని చేసుకోగలను అనే పట్టుదల నాకు ఉన్నంత వరకు అవకాశాలు నాకే కాదు ఎవరికైనా ఎప్పటికీ ఉండే ఉంటాయి. ఇప్పుడు నా ఎంఏ సోషాలజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో ఖాళీగా కూర్చునే టైంలోన నాకు వచ్చేసి బ్యూటీషియన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నేను బ్యూటీషియన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కొంచెం పెట్టినప్పుడు దాంట్లో నుంచి నేర్చుకొని బ్యూటీషియన్ కూడా నేర్చుకొని బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నాను. అలాగే వచ్చేసి శైలజ మేడం గారు వచ్చేసి టైలరింగ్ విషయంలో కూడా కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అలాంటివి మా ఊర్లో కండక్ట్ చేశారు అనమాట. నేను టైలరింగ్ కూడా నేర్చుకున్నాను. ఒక అద్భుతంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విజయవాడలో జరుపుకుంటున్నారంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే ఆస్తిలో సమాన హక్కు అనే అవకాశం కల్పించిన నేత ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలియజేయచ్చు. ఇక్కడ వేదిక పార్టీల గురించి కాదు, కానీ మేము చెప్పదలుచుకుంది ఏమంటే మహిళలను ఉన్నతంగా చూడాలనేది ఒక చంద్రబాబు నాయుడు గారు అయితే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అయితే వీళ్ళంతా బలోపేతమయ్యేందుకు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి అధ్యక్షత వహించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. భూమిలోనే ఉంది మహిళని గుర్తించే విషయం. ఆది దంపతులైన శివపార్వతులు, మరి సీతారాములు, మరి అలివేలు మంగమ్మ వెంకటేశ్వరులు, మరి కనకదుర్గమ్మ, బ్రహ్మరాంబ, మల్లికార్జున, ఇలాంటి సంస్కృతి ఈ భూమిలోనే ఉంది. ఈ భూమిలోనే స్త్రీని గౌరవించే ఆచరణలో ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు మరి మొట్టమొదటిసారి ఈ భారతదేశంలోనే మహిళలను గౌరవం తీసుకురావాలని స్థానిక సంస్థలు అయితేనేమి, ఆస్తి హక్కులు అయితేనేమి మరి ప్రవేశపెట్టిన మహనీయుడు, మహానుభావుడు మన నందమూరి ఎన్టీ రామారావు గారు. ముఖ్యమంత్రి గారు మహిళలపై ఉన్న సాధికారత వాళ్ళని బలవంతం చేస్తే మరి కుటుంబాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడతాయి. మహిళా సౌరభాన్ని పెంచాల్సిన అవసరం ఉందని 25 సంవత్సరాల ముందు ఆలోచించిన విజయనది శ్రామికుడు, మరి ముందు చూపున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మహిళలు భారతదేశంలో ఎక్కడ పోయినా కూడా డాక్రా సంఘాలు ఈ రోజు ప్రపంచ వ్యాప్తిగా తెచ్చిందంటే ఆ రోజు మరి ఆ మహనీయ ఆలోచన మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆలోచన చేశారు. ఆ ఆలోచన స్ఫూర్తిలోనూ ఒక చిన్న మొక్క నాటి 25 సంవత్సరాలు ముందు ఒక డాక్రా వెలుగు సంఘాలని నాటిన మొక్క ఈ రోజు మన జిల్లాలో జరుగుతున్నాయి. అవన్నీ కూడా పిఎంఈజీపీ కావచ్చు, లేదంటే పిఎంఎఫ్ఎంఈ స్కీమ్స్ కావచ్చు, ఇలాంటి గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, లేదా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ తెలియజేయాలి. మీ ఆధ్వర్యంలో మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా మంది ముందుకు రావాలి అని కోరుతున్నాను. ఎందుకంటే మనం చాలా ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఇప్పుడు కూడా కొన్ని పథకాలకు సంబంధించి అవగాహన అయితే జిల్లాలో తక్కువనే ఉన్నాయి. అది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరూ కూడా మీరు వెనక్కి వెళ్ళినప్పుడు మీ వార్డ్స్లో కావచ్చు, లేదా మీ విలేజెస్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాను.
అదొకటే విషయం. ఫస్ట్ ఏంటంటే లైవ్లీహుడ్ పెంచుకున్నట్లయితే మీరు స్వయంగా ఎర్న్ చేసుకున్న పరిస్థితులు అయితే ఖచ్చితంగా మీరు మీ లైఫ్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయని కోరుతున్నాను. రెండో విషయం, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే లైవ్లీహుడ్లో మనం ముందుకు వచ్చినప్పుడు కూడా సోషల్ పరంగా చూసుకుంటే ఇప్పుడు కూడా ఈ జిల్లాలో చాలా వెనుకబడి ఉన్నాము. ఈరోజు కూడా డేటా చూసుకుంటే సుమారుగా జిల్లాలో 4250 మంది దాకా 18 దాటిన ముందే పెళ్ళిళ్ళయి వాళ్ళకి దే ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఆల్సో. అంటే సార్ ఓకే సార్. జీవితంలో ఒక కష్టజీవిగా వీర వనితగా నేర్పుగా ప్రాణ పథంగా ప్రగతి పథంలో నడుస్తున్నటువంటి మేడం అంతా ఒకసారి చూడండి మేడం. సార్ GMDC LDM మెగా చెక్ 15 crores ఆశీర్వాదాలు కోరుచున్నాం. సార్ ఒకసారి సార్ మా కొంచెం జరుపుకోమ్మా మేడం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం JNTU ఆవరణలో చేయడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా, అలాగే మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పూల్ నాగరాజు గారు, అలాగే లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వెంకటశివ యాదవ్ గారు, ఇతర నాయకులంతా హాజరవడం జరిగింది. అంటే గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా ఈరోజు ఉమెన్స్ డే చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళల పక్షపాతి. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మహిళలు బ్రహ్మాండంగా ఉండాలి, మహిళలు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం గవర్నమెంట్ ప్రోగ్రామ్, జిల్లా ప్రోగ్రామ్గా ఏర్పాటు చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు మహిళా పక్షపాతి అయితే, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉండే వ్యక్తి. ముఖ్యంగా ఈరోజు మహిళల విషయం తీసుకుంటే మహిళలు ఇబ్బంది పడకూడదని చెప్పి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 43,000 కోట్ల ప్రయాణాలు ఈ 2 ఏళ్ల కాలంలోనే స్త్రీ శక్తి పథకం ద్వారా జరగడం జరిగింది. అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అయితేమి, ఇతర వాళ్ళు అయితేమి, ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా దాదాపు నెలకు 3,000 రూపాయలు ఆదాయం చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒక ఫ్యామిలీకి దాదాపు నెలకి 3,000 రూపాయలు బెనిఫిట్ జరుగుతూ ఉంది, ఓన్లీ స్త్రీ శక్తి పథకం ద్వారా మాత్రమే. అలాగే ఉచిత గ్యాస్ దాదాపు 3 సిలిండర్లు మా అక్క చెల్లెమ్మలకి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు మా తెలుగుదేశం ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లికి వందనం పేరుతో దాదాపు 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఇంటికి ఒకరు మాత్రమే ఇస్తే, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల లెక్కన ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా డ్వాక్రా మహిళలకి, SC STలకి ఉచిత వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అవే కాకుండా తక్కువ ఇంట్రెస్ట్తో మిగతా డ్వాక్రా మహిళలకు తక్కువ ఇంట్రెస్ట్ 4% ఇంట్రెస్ట్తో ఇచ్చి మహిళలను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డ్వాక్రా వ్యవస్థనే తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇద్దరికి సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి పురుషునితో పాటు స్త్రీకి సమాన హక్కు కల్పించిన ఘనత ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అయితే, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి లబ్ధి కొచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2024 గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రతి మహిళ ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని, ఒక ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్గా కావాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత సంవత్సరంలో దాదాపు 1,00,000 మందికి పైగా ఎంటర్ప్రెన్యూర్లు తయారు చేసి 2026-27కి దాదాపు 5 లక్షల మందికి పైగా ఎంటర్ప్రెన్యూర్లు తయారు చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
అలాగే మా యువనాయకుడు లోకేష్ గారు తీసుకుంటారని తెలియజేస్తూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.